మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ మంత్రికి సవాల్ విసిరారు. పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని, తేదీ మంత్రి నిర్ణయించినా తాను సిద్ధమేనని కాటసాని వ్యాఖ్యానించారు. సిమెంట్ పరిశ్రమల ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుని నియోజకవర్గ అభివృద్ధిని దెబ్బతీసింది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. రవ్వలకొండను అక్రమంగా తవ్వి రవ్వల లడ్డూలా మింగేస్తున్నారంటూ విమర్శించారు. మోడల్ స్కూల్కు 10 మీటర్ల దూరంలోనే మైనింగ్ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మరి అదే పరిశ్రమలు అడ్డుకున్నది ఎవరు అడ్డుకున్నారు? నువ్వు అడ్డుకున్నావు. ఆల్ట్రాటెక్ థర్డ్ ప్లాంట్ పెడితే పబ్లిక్ హియరింగ్ జరిగితే అడ్డుకుంటివి. పెట్టికోట దగ్గర ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి వాటిని అడ్డుకుంటివి. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో మరి పబ్లిక్ హియరింగ్ జరిగితే దాన్ని అడ్డుకుంటివి. మరి అదేవిధంగా ఇక్కడ మహా సిమెంటు పబ్లిక్ హియరింగ్ జరిగితే అక్కడ అడ్డుకొని అక్కడ గొడవలు చేసి అక్కడ కుర్చీలు పగలగొట్టి అక్కడ ఫ్యాక్టరీ రావద్దని చెప్పి నువ్వే అడ్డుకుంటావు. నువ్వు అడ్డుకోలేదా? ఇది రికార్డు కదా, లైవ్లో ఇప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నువ్వు అడ్డుకునేవి, నువ్వు మాట్లాడినవి, నువ్వేం మాట్లాడినావు? పరిశ్రమలు వద్దని చెప్పినావు కదా నువ్వు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడ్డుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి మళ్ళీ సీఎం సభలో నువ్వు మాట్లాడతావు. నువ్వు రవ్వలకొండను గురించి మాట్లాడితే నువ్వు ఇంకా దయాలు వేదాలు మళ్ళీ ఇచ్చినట్టుంటుంది. రవ్వలకొండ రవ్వల లడ్డులాగా తింటా ఉన్నావు. రవ్వల లడ్డులాగా రవ్వలకొండను తింటూ మోడల్ స్కూల్ అని పక్కనే ఉంది. మోడల్ స్కూల్కు దాదాపు 10 మీటర్ల డిస్టెన్స్ కూడా లేదు. సవాల్ అంటున్నావు. నువ్వు ఎప్పుడు వస్తావా? రా, మరి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో పోటీ చేస్తావా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది అంటున్నావు కదా. 3 సంవత్సరాలు అవసరం లే, ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. నీ ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తాం. నువ్వు ఇండిపెండెంట్గా అయినా సరే, నీ పార్టీ గుర్తు మీద అయినా సరే, దేనికైనా సిద్ధం.